ఒక చిన్న కథ. రైల్వే స్టేషన్లో నాన్న, అమ్మ, పిల్లలు బ్యాగ్స్ పట్టుకొని అమ్మమ్మింటికే వెళ్తున్నారు. ఆటోలో పచ్చ గడ్డి పొలాలు, చెట్లు మధ్యలో నుండి వెళ్లే దారులు. తాతయ్య ఇంటి దగ్గర అందరూ స్వాగతం పలుకుతారు. గడ్డిపొలం మధ్యలో చిన్న కుల్ల గ్రౌండ్. చెక్క బ్యాట్, రబ్బర్ బాల్తోటి క్రికెట్. చెట్టుతోటి ఉన్న ఒక బావి కల్వ. పిల్లలు పొట్టి డ్రాయర్లు వేసుకొని రెడీగా ఉంటారు. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ధుబా మని నీట్లో దొకడం. మర్ది చెట్టు కింద దుమ్ములో గోటీలాడడం. గోటీలో అన్నీ జేబులో వేసుకొని సౌండ్స్ చేస్తూ వెళ్లడం. పెద్ద మిరపపొలం లేదా జొన్నపొలం. పిల్లలు దాక్కుంటారు. చీకటి పడగా అందరూ బయటికి రావడం. సైకిల్ తొక్కడం, సైకిల్ నుండి పడడం, మోకాలు చిల్లడం. ఇంట్లో ఒక పెద్ద డబ్బా టీవీ. యాంటనా తిప్పడానికి నాన్న మెడమీదికి వెళ్లడం. సిగ్నల్ రాకపోతే వచ్చిందా అని అరుస్తూ సిగ్నల్ అడ్జస్ట్ చేయడం. శక్తిమాన్ లేదా క్రికెట్ చూస్తూ అందరూ ఒకటే దగ్గర కూర్చోవడం. మామిడి తోటలోకి దొంగతనంగా వెళ్లడం. రాయితోటి మామిడికాయ కొట్టడం. ఉప్పు కారం వేసుకుని తినడం. భారీ వర్షం. ఇంటి నుండి బయటికి పరిగెత్తడం. నోట్బుక్ నుండి పేపర్లు చింపి పడవాలు చేయడం. సెలవులైపోయి సిటీకి వెళ్లే రోజు చాలా బరువుగా ఉంటుంది. మళ్లీ వచ్చే సమ్మర్ కోసం, ఆ పచ్చ పొలాల కోసం వెయిట్ చేస్తూ ఈ మధురాత్మక గుర్తులతో వెళ్ళిపోతాం.